ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. ఎలాంటి కష్టసాధ్యమైన పనులైనా సరే గుర్తు తెచ్చుకుని ఇలా మీ ముందుకు వస్తుంటాను. ఎలాంటి దౌర్జన్యాలైనా సరే, ఎలాంటి అవినీతినైనా సరే అరికట్టడానికి, పోరాటం చేయడానికి ఆ పంక్తుల్ని స్ఫూర్తిగా తీసుకుంటాను. పిరికితనంతో నీ బాంఛంతరాన్ని కాల్ముక్త అనే బానిసని కాదు. కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మీ ఇద్దరికి చెప్తున్నాను, రాజమండ్రి నుంచి పద్నాలుగేళ్ల వయసులో దేశానికి సేవ చేయడానికి, సమాజానికి అండగా సేవ చేయడానికి నేను 14 ఏళ్ల వయసులో నిర్ణయించుకున్నాను. అది ఒక మా అన్నయ్యకి తెలియదు, ఒక మా నాన్నకు తెలుసు, మా అమ్మకు తెలుసు. అరే మీ కొడుకు ఏది తెలుసు అండి లోకేష్ గారికి? పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారు మీరు. తండ్రి వారసత్వం కొడుకు రావాలి. తండ్రి వారసత్వం అంటే ఏంటి? ఇంటి పేరు, తండ్రి రూపురేఖలు, తండ్రి DNA, తండ్రి ఆస్తులు పాస్తులు, తండ్రి అనుభవం కొడుకు వస్తుందా? అరే మీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికా మేము జనసేన మీకు అవకాశం ఉంది? మీకు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు కదా, ఏమంటారంటే ఆ పెద్ద ఆయన చెప్పింది ఒకటే మాట అన్నారు, జీలకర్రలో కర్ర లేదు, నేతి బీరకాయలో నెయ్యి లేదు, బాబు జాబులో జాబు లేదని చెప్పారు ఆయన.